తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టిరు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మల్లికార్జున ఖర్గేని కలవడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మరి కారణం ఏంది? ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఉండడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కలుస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పోతే అసలు ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి రేవంత్ రెడ్డిని కలుద్దామంటే రేవంత్ సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సార్ మీటింగ్లో ఉన్నాడు, విదేశాల నుండి కొంతమంది వచ్చిరు, సారు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు, సార్కు వేరే షెడ్యూల్ ఉన్నదని చెప్పి ఎమ్మెల్యేలను కలవనిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరట. ఇక ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన రకరకాల కోపంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఢిల్లీ బాట పట్టిరు. దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగడానికి సిద్ధంగా ఉన్నారట. ఆల్రెడీ 5-6 మంది ఎమ్మెల్యేలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఒక్కొక్క ఎమ్మెల్యే చిన్నగా రాహుల్ గాంధీని పోయి కలిసి వచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో భేటీ అయిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. గడ్డం ప్రసాద్ సార్ ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉన్నాడు, తెలంగాణ స్పీకర్. ప్రసాద్ సార్ ఇప్పుడు ఒక పెద్ద బాంబేల్చిండు. నాకు స్పీకర్ పదవి వద్దు, నాకు మంత్రి పదవి కావాలని చెప్పి గడ్డం ప్రసాద్ సార్ ఇప్పుడు రాహుల్ గాంధీని అడిగిండు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. గడ్డం ప్రసాద్కి సంబంధించినటువంటి స్పీకర్ పదవి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్నకి ఇస్తారు, బట్టన్నకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి పదవి ప్రసాద్ సార్కి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అదే వార్త కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గడ్డం ప్రసాద్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆల్రెడీ గడ్డం ప్రసాద్ పోయి కలిసిండు, రాహుల్ గాంధీతో దాదాపు 12-13 నిమిషాల పాటు డిస్కస్ చేసినట, మాట్లాడినట. నేను స్పీకర్ పదవిలో దాదాపు 2 ఇయర్స్ ఉన్నా, ఇక నాకు మిగిలినటువంటి 2 ఇయర్స్ ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలి, నేను కూడా మంత్రి పదవిలో ఫిట్టు, నేను కూడా అర్హున్నే, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి గతంలో నాకు చెప్పిరు, కానీ నాకు మంత్రి పదవిలో చోటు దక్కలేదు, నేను కూడా మంత్రి అయిదాం అనుకుంటున్నా అని చెప్పి స్పీకర్ సార్ తన వర్షన్ని అధిష్టానానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట.